బ్రేకింగ్ చూస్తున్నాం. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం ఆరోగ్యంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. ముద్రగడ్డ కుమారుడు గిరిబాబుతో ఆయన ఫోన్లో మాట్లాడారు. అత్యవసరమైతే కాకినాడ నుండి హైదరాబాద్ కు ఎయిర్ లిఫ్ట్ చేయాలని వైఎస్ జగన్ సూచించారు. ఎయిర్ లిఫ్ట్ కు సహకారం అందిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. ముద్రగడ పద్మనాభం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా శనివారం శ్వాస సంబంధిత సమస్యతో అస్వస్థకు గురై కావడంతో కాకినాడలోని అహోబిలం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ముద్రగడను మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు జగ్గిరెడ్డి, వంగ గీత ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. రైట్, ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఆయన ఆరోగ్యంపై కూడా తన కుమారుడిని అడిగి వైఎస్ జగన్ ఆరా తీసినట్లు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అయితే కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి వైఎస్ పార్టీ పిఎసి సభ్యుడు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం నిన్న తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అయితే ఈ నేపథ్యంలో అతన్ని వెంటనే అతని కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు వెంటనే అతన్ని ఊటావచ్చిన కూడా స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్థానికంగా ఉన్న అహోబిల ఆసుపత్రిలో చికిత్స అందించాక మరింత మెరుగైన వైద్యం కోసం కూడా అతన్ని అక్కడే స్థానికంగా ఉన్న మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది. అయితే ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు కూడా వైద్యులు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్య గురించి కూడా ఆ పార్టీ వైసీపీ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ కూడా ఆరా తీశారు. ముద్రగడ కుమారుడు గిరిబాబుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా ఆయన ఫోన్ చేశారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆయన కుమారుడు గిరిబాబు గురించి మాట్లాడి ప్రత్యేకంగా ఆయన ఆరోగ్యం పైన కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ముద్రగడ పద్మనాభంకు అత్యవసర చికిత్స కానీ లేదా మరింత మెరుగైన చికిత్స కోసం అవసరమైతే హైదరాబాద్ తరలించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ముద్రగడ కుమారుడు గిరిబాబుకు సూచించారు. అవసరమైతే ప్రత్యేక విమానం కూడా తాను అక్కడ పంపిస్తామని చెప్పేసి అవసరమైతే ప్రత్యేక విమానంలో కూడా మరింత మెరుగైన వైద్యం కోసం కూడా హైదరాబాద్ తరలించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గిరిబాబుకు సూచించారు. తాము ఏదైతే ముద్రగడ పద్మనాభం పార్టీ సీనియర్ నేత కావచ్చు, అతనికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమని అవసరమైతే తమకు చెబితే మటుకు ఖచ్చితంగా అతనికి మెరుగైన వైద్యం కోసం ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేస్తామని చెప్పేసి హైదరాబాద్ తరలిస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గిరిబాబుకు చెప్పినట్టు సమాచారము. అయితే ప్రస్తుతం చూసుకుంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరింత మెరుగైన వైద్యం అత్యవసర చికిత్స అయితే మటుకు ఖచ్చితంగా అతనికి హైదరాబాద్ తరలించే అవకాశం ఉందని చెప్పేసి కూడా స్థానిక నేతలు చెప్తున్నారు. అయితే ఇప్పటికే ముద్రగడ పద్మనాభం అనారోగ్య పరిస్థితిపై కూడా అతనికి స్థానిక వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రి చేరుకుని అతన్ని పరామర్శించారు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.